మీకు గుర్తుందో లేదో వెరైటీ అనే హాలీవుడ్ ఇంగ్లీష్ మ్యాగజైన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పెర్ఫార్మెన్స్కు గాను ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉందని లిస్ట్లో ఆయన పేరుని చేర్చేసింది. అట్ ద సేమ్ టైం మన తెలుగు మీడియా హౌసెస్ కొన్ని ఆస్కార్కు అడుగు దూరంలో ఎన్టీఆర్ అంటూ వార్తలను వడ్డించాయి. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ పోషిస్తే మధ్యలో ఈ ఆస్కార్ అవార్డు గోలెంట్రా బాబు అంటూ అప్పట్లోనే సినీ ఫ్యాన్స్ బుర్రలు గోక్కున్నారు. అయితే నాడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి మాత్రమే కాదు, నేడు వార్ 2 చిత్రానికి కూడా డబ్బులిచ్చి ఎన్టీఆర్ గారు ప్రమోషన్ చేసుకుంటున్నారనే విషయాన్ని తాజాగా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బయటపెట్టింది. డక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఈ జూనియర్ ఎన్టీఆర్ పేయింగ్ ఫర్ హిజ్ ఓన్ వార్ 2 పబ్లిసిటీ అంటూ ఒక ఆర్టికల్ వ్రాసింది. ఈ ఆర్టికల్ సారాంశాన్ని సింపుల్ గా బ్రీఫ్ గా తెలుగులో చెప్పుకోవాలంటే, వార్ 2 చిత్ర నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దామనుకున్నారు. అందుకే సినిమా విడుదలకు ముందు హృతిక్ రోషన్కు కానీ ఎన్టీఆర్కి కానీ ఎక్కువ ఎక్స్పోజర్ ఉండకూడదని కోరుకున్నారు. కానీ ఎన్టీఆర్ గారు డిఫరెంట్గా ఆలోచించారు. అందుకే ఆయన డబ్బులు ఖర్చు పెట్టి స్వంతంగా తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్కు కూడా ఈ విధంగానే ప్రమోట్ చేసుకుంటున్నారంటూ ఈ విధంగా వ్రాసింది. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైమ్ జూనియర్ ఎన్టీఆర్ హ్యాస్ ఆర్గనైజ్డ్ హిజ్ ఓన్ ప్రమోషన్ సెపరేట్లీ ఫ్రమ్ దోస్ హ్యాండ్లింగ్ ద ప్రాజెక్ట్. During and after the release of Rajamouli's RRR, the actor paid multiple crores to be featured in the international media. అంటే ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్స్పోజర్ కోసం ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు తర్వాత కూడా ఎన్టీఆర్ గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారట. తాజాగా వార్ 2 చిత్రం ద్వారా మంచి ఎక్స్పోజర్ రావడం కోసం ఎన్టీఆర్ గారు ఒక దుబాయ్ మ్యాగజైన్కి ఫోటోషూట్ కూడా చేశారు. అయితే ఆ ఫోటోషూట్ ట్రోల్ స్టఫ్లా ఉండడంతో ఫ్యాన్స్కు కూడా ఆ ఫొటోస్ నచ్చలేదు. చివరకు ఎన్టీఆర్ పిఆర్ టీం ఏం చేసిందంటే, ఆ ఫొటోస్ను షేర్ చేసిన ఇతర హీరోల సోషల్ మీడియా అకౌంట్స్కు కాపీ రైట్ స్ట్రైక్స్ వేసింది. అసలు ఎన్టీఆర్ గారిని ఆ ట్రోల్ స్టఫ్ ఫోటోషూట్ ఎవరు చేయమన్నారు, శిక్ష అమాయకులకు ఎందుకు వేయమన్నారు అని మూవీ లవర్స్ పిఆర్ టీంను ప్రశ్నిస్తున్నారు.